Hi friends, welcome to my channel Fit Tech Vibes. By the way guys, don't forget to subscribe to our channel. ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీకైతే విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అయితే మొత్తం చూపించేస్తాను. నేనైతే విఐటి మెయిన్ గేట్ బయట అయితే ఉన్నా. ఇది వచ్చేసి తమిళ్లో రాస్తుంది కదా, విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని తమిళ్లో అయితే రాస్తుంది. నేను లోపల అయితే మీకు A to Z అన్ని చూపించేస్తా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియోస్ గైస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కన్ఫర్మ్ గా లైక్ చేయండి. అయితే డైరెక్ట్ గా నైట్ టైం కి అయితే వచ్చేసాం. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుందని నేనైతే షూట్ చేశాను. ఇది వచ్చేసి ఎంజీఆర్ బ్లాక్. మీకు ఇక్కడ కనిపిస్తే చూడండి, కొంచెం నేను జూమ్ చేయలేదు, మీరు కొంచెం చూస్తే క్లారిటీ కనిపిస్తుంది. ఎంజీఆర్ బ్లాక్ అన్నమాట. ఇది ఎంజీఆర్ బ్లాక్ వచ్చేసి మెయిన్ బిల్డింగ్ ఆఫ్ విఐటి. అండ్ ఆల్సో గాయస్, మీకు అక్కడ దూరం కనిపిస్తుంది కదా, వచ్చేసి కాలేజ్ లైబ్రరీ. చాలా బాగుంటది లైబ్రరీ అయితే. మీ అందరికీ ఆల్రెడీ ఎలాగో తెలుసు కదా, లైబ్రరీలో బుక్స్ అయితే ఉంటాయి. ఇంకా అవైతే షూట్ చేయడం అంతే, నేనైతే షూట్ చేయలేదు. నెక్స్ట్ డైరెక్ట్ గా మార్నింగ్ అయితే వచ్చేసాం. మార్నింగ్ లొకేషన్స్ ఇన్ హాస్టల్, ఫస్ట్ హాస్టల్ అంతా కవర్ చేయదు, బాయ్స్ హాస్టల్స్ అన్ని కవర్ చేసి నెక్స్ట్ అయితే అటు సైడ్ మన కాలేజెస్ అన్ని కవర్ చేసి గర్ల్స్ హాస్టల్స్ కూడా కవర్ చేద్దాం అంతే. మొత్తం బయట నుంచి అయితే మీకు చూపిస్తాను. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. బాయ్స్ హాస్టల్ అయితే చాలా బాగుంటది గైస్. ఎవ్రీథింగ్ గ్రీనరీ అయితే ఉంటది అండ్ చాలా పెద్దది కూడా. చాలా బ్లాక్స్ అయితే ఉంటాయి. నేను మీకు అన్ని బ్లాక్స్ అయితే చూపిస్తా. నేనైతే లెఫ్ట్ కార్నర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను గైస్. లెఫ్ట్ కార్నర్ నుంచి ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోదాం. మొత్తం విఐటి అయితే అంతా కవర్ చేయొచ్చు. ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి కదా, వైట్ బోర్డ్స్. ఇది వచ్చేసి ఒక్కొక్కరు వస్తారు మన కాలేజ్ కి. ఈసారి వేరేకి అయితే సమంత వచ్చింది. Gentlemen, get ready to welcome our chief guest for the night, Miss Samantha! మీకైతే నేను కొంచెం క్లియర్ గా చెప్తా గైస్. వైట్ బోర్డ్స్ ఏంటంటే, ఎవరైనా సెలబ్రిటీస్ మన కాలేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ప్లాంట్ ఇస్తారు. ఆ ప్లాంట్ ఇచ్చి వాళ్ళకి ఆ వైట్ బోర్డ్ పైన వాళ్ళ నేమ్ రాస్తారు. ఈసారి రివేరాకి సమంత వచ్చింది కాబట్టి ఎగ్జాంపుల్ గా మీకు సమంత అనేది చూపెట్టాను. అండ్ ఆల్సో ఇదైతే మనం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఫుల్ కవర్ చేసేది. నేను చెప్పాను కదా, మెన్స్ హాస్టల్ నుంచి అయితే కవర్ చేసేయచ్చు. చాలా గ్రీనరీగా ఉంటుంది గైస్, చాలా సూపర్ గా ఉంటాయి ప్లేసెస్ అన్ని. ఇక్కడ నుంచి అయితే ఎవ్రీ హాస్టల్ బ్లాక్ అయితే కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఎవ్రీ హాస్టల్ బ్లాక్ మీన్స్ మెన్స్ హాస్టల్స్ అన్ని కవర్ చేయొచ్చు. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో కవర్ చేశాను, రీల్స్ లో కానీ మన యూట్యూబ్ లో ఆల్రెడీ పెట్టేశాను. ఇది వచ్చేసి స్వామి వివేకానంద బ్లాక్. స్టార్ట్ అయ్యాం. ఎండింగ్ ఆఫ్ ది బ్లాక్. ఇక్కడ నుంచి మనం ఆర్ బ్లాక్ వెళ్ళాలంటే ఇది ఆపోజిట్ అనమాట. ఇది ఆపోజిట్ లో ఉంటుంది, అది ఆపోజిట్ లో ఉంటుంది. చాలా దూరం ఈ రెండింటికి. మనం ఆర్ బ్లాక్ కూడా నేనైతే ఆర్ బ్లాక్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఫుల్ గ్రీనరీ గాయస్. చాలా బాగుంటుంది ఇటు సైడ్ లొకేషన్ అంతా. మీరైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు అండ్ చాలా బాగుంటుంది అండ్ పీస్ఫుల్ అనమాట. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ దిస్ సైడ్. ఇంకా మంచి బ్లాక్స్ చాలా ఉంటాయి. ఆర్ బ్లాక్ అని ఇటు సైడ్ మనకి జీ బ్లాక్ కూడా చాలా మంచిగా ఉంటాయి. ఇది వచ్చేసి మెకానికల్ స్టూడెంట్స్ ఇక్కడ వర్క్ చేస్తారు అనుకుంటా. లైక్ వాళ్ళ క్లబ్స్ అనమాట, క్లబ్ వర్క్స్ అని అక్కడ చేస్తారు వాళ్ళు. ఇప్పుడైతే గైస్ మనం కిషన్గర్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం. కిషన్గర్ రోడ్ అయితే ఇది వచ్చేసి CO2 రీసెర్చ్ వర్క్ అంతా అక్కడ చేస్తారు. అండ్ ఆల్సో మీరు ఆపోజిట్ లో చూస్తే జీ బ్లాక్, సాక్రటిస్ బ్లాక్. ఇది వచ్చేసి నేను ఇక్కడే ఉన్నా స్టార్టింగ్ నుంచి. నా 3 years 4 years కెరియర్ అంతా ఇక్కడే అయిపోయింది జీ బ్లాక్ లో. అండ్ ఆల్సో జీ బ్లాక్ నేను హాస్టల్ బ్లాక్స్ మారలేదు కూడా. జీ బ్లాక్ కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. దానికి CGPA కూడా ఉంటుంది. CGPA బట్టి అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అబోవ్ 9 CGPA ఉంటేనే మాత్రం మనకి జీ బ్లాక్ అయితే వస్తుంది. ఒకవేళ మన రూమ్మేట్స్ అయినా సరే అబోవ్ 9 CGPA ఉంటే వాళ్ళైనా ట్రై చేయొచ్చు. అండ్ ఇది ఆల్రెడీ మీకైతే చూపించేసాను నేను. ఈ బ్లాక్ గుర్తుందా మీకు? నేను రీల్స్ లో ఆల్రెడీ చూపించాను మీకు. మీరు మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు ఈ బ్లాక్ ఆల్రెడీ చూసేసి ఉంటారు. రామానుజన్ బ్లాక్ ఇది వచ్చేసి నవీన్ బ్లాక్. నవీన్ ఇందులో ఉంటాడు. నవీన్ తెలుసు కదా, మన వర్క్ చేస్తాడు కదా మనతో పాటు. మా ఫ్రెండ్ అయితే ఇక్కడే ఉంటాడు. అండ్ ఆల్సో గైజ్ ఇట్ సైడ్ ఆపోజిట్ జీ బ్లాక్ కి ఆపోజిట్ మనకి డి బ్లాక్ ఉంటది. డి బ్లాక్, ఈ బ్లాక్ అన్ని ఆపోజిట్ సేమ్ బ్లాక్స్ అనమాట. ఇలానే ఉంటాయి, కాకపోతే అవన్నీ ఓల్డ్ బ్లాక్స్ అయిపోయింది ఇప్పుడు. కాకపోతే డి బ్లాక్ అయితే కొంచెం బాగుంటది. డి బ్లాక్, జీ బ్లాక్. డి బ్లాక్ అంటే డిఎన్ఎక్స్ ఫుడ్ అయితే చాలా బాగుంటది డిఎన్ఎక్స్ లో. ఇప్పుడు వచ్చేసి మనం జీ బ్లాక్ లోకి వెళ్ళిపోదాం. జీ బ్లాక్ వెళ్ళాక నెక్స్ట్ డే నుంచి నేను షూట్ అయితే చేస్తాను. చూసారా, జీ బ్లాక్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటది. ఇక్కడ మౌంటైన్స్ అండ్ సన్సెట్, ఎవ్రీథింగ్ చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది. ఇది మా రూమ్ లో షూట్ చేశాను. మా రూమ్ లో షూట్ చేస్తే టీటీ
నైట్ టైం అండ్ మార్నింగ్ టైం వ్యూ అయితే నేను చూపిస్తున్నాను చూడండి మీరు ఇక్కడ. ఇది వచ్చేసి మా రూమ్, చిన్న రూమ్ కానీ చాలా బాగుంటుంది. వచ్చేసి అవుట్డోర్ స్టేడియం దగ్గర, నవీన్ అని చెప్పా కదా. నెక్స్ట్ డే వచ్చేసి మనకి ప్లేస్మెంట్ మీటింగ్ అయితే జరిగింది. అందుకని నేనైతే ఇక్కడ చిన్నారెడ్డి ఆడిటోరియం అనమాట, ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి అన్న ఆడిటోరియం. 2 ఆడిటోరియంస్ డిఫరెంట్ అండ్ అన్న ఆడిటోరియం అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ఎక్స్ప్లోర్ చేసేయచ్చు అని చెప్పాను కదా మెన్స్ హాస్టల్స్ అన్ని. ఇది వచ్చేసి ఆర్ బ్లాక్, ఇక్కడ చాలా బ్లాక్స్ ఉంటాయి. ఆర్ బ్లాక్, క్యూ బ్లాక్, అన్ని బ్లాక్స్ అయితే ఇక్కడే ఉంటాయి, చాలా పెద్ద బ్లాక్స్. ఎన్ బ్లాక్ కూడా ఇక్కడే ఉంటుంది ఆపోజిట్ లో. అండ్ మనం అయితే అక్కడికి వెళ్దాం. అది వచ్చేసి పిఆర్పి, చాలా బాగుంటది లోపల అండ్ బయట వ్యూ కూడా చాలా బాగుంటది. పిఆర్పి దగ్గరికి అయితే చాలా డిఫరెంట్ వేస్ వెళ్ళొచ్చు గైజ్. ఇది వచ్చేసి ఆర్ బ్లాక్ నుంచి అయితే కింద సబ్ టన్నెల్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. జీ బ్లాక్ నుంచి కూడా వెళ్ళొచ్చు మనం, టన్నెల్ ఉంటది. అండ్ ఇన్ని డిఫరెంట్ వేస్ ఎందుకు పెట్టారంటే ఆర్ బ్లాక్, జీ బ్లాక్ అని ఆపోజిట్ ఉంటాయి కదా, ఇంత డిస్టెన్స్ రాకుండా టన్నెల్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి పిఆర్పి పెల్ బ్లాక్ అనమాట, అండ్ చాలా బాగుంటది. ఇదైతే అవుట్ సైడ్ బ్యాక్స్ అంటే సైడ్ లుక్ అనమాట నేను తీసింది. ఇన్సైడ్ చూద్దాం, ఇన్సైడ్ ఎలా ఉంటుందో మీకు అయితే నేను చూపిస్తా. ఇన్సైడ్ వచ్చేసి ఇవన్నీ ల్యాబ్స్, వీళ్ళైతే వర్క్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి ఏమైందంటే మనకి ప్లేస్మెంట్ అయిపోయాక మా ఫ్యామిలీ అయితే వచ్చారు కాలేజ్కి వచ్చారు. వాళ్ళు కూడా మాతో పాటు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ నేనైతే మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే వీడియో, మన కాలేజ్, మనం చదువుకున్న కాలేజ్ లైఫ్ లాంగ్ గుర్తుండాలని అయితే నేనైతే వ్లాగ్ తీయడం అనేది జరిగింది. అండ్ ఇన్సైడ్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఎవ్రీ ఎగ్జామ్, ఎనీ ప్లేస్మెంట్ ఎగ్జామ్ జరిగిందంటే ఇక్కడే రాయాలి మనం. ఏ కంపెనీ అయినా సరే, A to Z టాప్ MNC కంపెనీస్ అన్ని ఇక్కడికే వస్తాయి, ఇక్కడే మనం ఎగ్జామ్ రాయాలి. అండ్ ఇంటర్వ్యూస్ అన్ని SJT సిల్వర్ జూబ్లీ, మీకు అది కూడా చూపిస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి అయితే ఎవ్రీథింగ్ గైస్ పైన అండ్ ఈ ఫ్లోర్ లో అన్ని ఎట్ సైడ్ వెళ్ళినా మళ్ళీ ఎట్ సైడ్ రావాలో కూడా తెలియదు, అంత కన్ఫ్యూజింగ్ ఉంటే ఎన్నిసార్లు వెళ్ళినా కానీ కన్ఫ్యూజ్ అయిపోతాం. చాలా పెద్దది, మీరు ఇక్కడ చూడొచ్చు. పెల్ రీసెర్చ్ పార్క్, PRP అనమాట అది. అండ్ ఆల్సో గైస్ వీళ్ళంతా మన రూమ్మేట్స్, వాళ్ళు 3 మెంబర్స్ మా రూమ్మేట్స్. మేము వచ్చేసి రూమ్కి వచ్చేసి 4 మెంబర్స్ ఉంటున్నాం. నేనైతే చాలా డేస్ నుంచి అయితే షూట్ చేస్తున్నా ఎవ్రీథింగ్. అప్పుడప్పుడు మీరు చూసారా ఈ బ్లాగ్ లో అన్ని కవర్ అయిపోతాయి. ఇది వచ్చేసి అవుట్ సైడ్ పిఆర్పి అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది గైస్, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. మీరైతే చూడండి, నేనైతే చూపిస్తా ఉంటా, మీరైతే చూడండి. ఇంకా కన్స్ట్రక్షన్స్ లో అయితే ఉంది, కన్స్ట్రక్షన్ అయితే ఇంకా చేస్తున్నారు. అక్కడ మీకు ఒక ఫోటో కూడా చూపిస్తాను నేను, ఒక 2 minutes మీరైతే నేను బ్యాక్ జూమ్ చేసుకుంటా వస్తా. ఎంత పెద్దగా ఉందో మీరే చూడండి, చాలా బాగుంటుంది పిఆర్పి. ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే మొత్తం హోల్ VIT మొత్తం కనిపిస్తుంది. దీని తర్వాత మనం అయితే చాలా బ్లాక్స్ అయితే కవర్ చేయాలి. గాంధీ బ్లాక్, VIT బిజినెస్ స్కూల్, సిల్వర్ జూబ్లీ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను మీకు. ఇది ఒక చిన్న మినీ ట్రిప్ అనుకోండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ దాకా చూస్తుంటే మీరైతే కన్ఫామ్ గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా విషయాలు అయితే తెలుసుకుంటారు. మన యూట్యూబ్ లో అన్ని వీడియోస్, అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే పెడతా. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పిఆర్పి బ్లాక్. ఇది పిఆర్పి బ్లాక్ లోపల ల్యాబ్స్ అనమాట, ల్యాబ్స్ కూడా ఉంటాయి. ఎగ్జామ్స్ చెప్పాం కదా, ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ అన్ని ఇక్కడ ల్యాబ్స్ లో రాస్తాం మేము. నేను మీకు చూపిస్తున్నా కదా గైస్, ఇది ప్రపోజ్ PRP phase 2 పెల్ రీసెర్చ్ పార్క్ phase 2 అనమాట. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, గాంధీ బ్లాక్, VIT బిజినెస్ స్కూల్, ఇవన్నీ అయితే కవర్ చేసేయచ్చు. సేమ్ అన్ని ఇందులోనే ఉంటాయి, డిఫరెంట్ గా పేర్లు పెట్టారు అంతే. ఇది వచ్చేసి మనకి లోపలికి వెళ్ళి చూద్దాం, మీకైతే లోపల ఎలా ఉందో అన్ని నేనైతే పాయింట్ టు పాయింట్ అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి VIT బిజినెస్ స్కూల్ అని కూడా పిలుస్తాం మనం. వెళ్ళిపోదాం లోపలికి. చెప్పా కదా నేను స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, చాలా డిజైన్ అయితే లోపల చాలా వెరైటీగా ఉంటాయి గైస్. లైక్ అప్ అండ్ డౌన్స్ కానీ, లిఫ్ట్ కానీ, ఎవ్రీథింగ్ డిఫరెంట్ గా ఉంటాయి. మీరు ఎక్కడ చూసంటారు. అండ్ చూసారా మీరు, అవుట్ సైడ్ నుంచి లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇన్ సైడ్ కి అయితే వెళ్ళిపోదాం మనం. ఇన్ సైడ్ కి వెళ్ళిపోతే ఇట్ సైడ్ ఇక్కడ రూట్ ఉంది, గాంధీ బ్లాక్ అండ్ VIT బిజినెస్ స్కూల్స్ ఇవన్నీ లోపల ఉంటాయి మనకి. ఇట్ సైడ్ ఆపోజిట్ లో ఉంటుంది VIT బిజినెస్ స్కూల్ అయితే. ఇది వచ్చేసి గాంధీ బ్లాక్, ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ మీకు అయితే నేను చూపిస్తానని చెప్పా కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిజైనింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఎలా అంటే చూడండి, క్లాస్ రూమ్స్ కూడా అవే మీకు కనిపిస్తాయి కదా, నేను చూపిస్తాను చూడండి. మీకు పైన అంతా ఓపెన్ గా ఉంటుంది గైస్, ఎటు క్లోజ్ చేసి ఉండదు. అండ్ టైల్స్ ఉండవు ఇక్కడ, డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం. అంతా ఓపెన్ గా ఉంటుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ యూస్ చేసి మరి చేశారు. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఫ్రెండ్ ఉన్నాడు కదా అక్కడ, అది క్లాస్ రూమ్ అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం, అక్కడ కూడా చూపిస్తాను. ఇది వచ్చి నోటీస్ బోర్డ్ అనుకుంటా, మొత్తం అన్ని బయట పెట్టేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం క్లాస్ రూమ్స్ అన్ని ఎలా ఉన్నాయో కింద మీరు కామెంట్ చేయండి. ఆర్కిటెక్చర్ బ్లాక్స్ లో VIT క్లాస్ రూమ్స్ అన్ని వెరైటీగా ఉంటాయి.
మీకైతే నేను చూపిస్తాను చూడండి. ఈ క్లాస్ రూమ్స్ వచ్చేసి అప్ అండ్ డౌన్ ఉంటాయి. అంటే వీళ్ళకి క్లాసెస్ తక్కువ తీసుకుంటారు, ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తారు అనమాట. అందుకని కొంచెం క్లాస్ రూమ్స్ అన్ని కొంచెం గజిబిజిగా ఉంటాయి. అప్ అండ్ డౌన్ చూసారా, ఇది కిందకుంది పైకి ఉంది, అలా స్టేట్స్ లా ఉంటాయి అనమాట క్లాస్ రూమ్స్. వెరైటీగా ఉంటాయి. సేమ్ ఇదే క్లాస్ రూమ్ ఆపోజిట్ లో కూడా ఉంది, మీకు చూపిస్తున్నా చూడండి. చూసారా కింద నేనైతే పైన షూట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కింద క్లాస్ రూమ్ అండ్ ఇది సబ్ క్లాస్ రూమ్. ఇవంతా ఎవరు చదువుకుంటారు అంటే ఇక్కడ ఇది ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ చదువుకుంటారు. లైక్ బీఆర్ చేసిన వాళ్ళు గట్టి ఉంటారు కదా, వాళ్ళంతా ఇక్కడ చదువుకుంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వీళ్ళంతా. అండ్ ఆల్సో గైస్ మనం అయితే కిందకి వెళ్తున్నాం అండర్ గ్రౌండ్. ఇప్పటి వరకు చూసిందంతా పైన, కింద అయితే అండర్ గ్రౌండ్ చూద్దాం ఎలా ఉంటుందో మీరే చూసి చెప్పండి. కిందకైతే వెళ్ళిపోతున్నాను నేను. అండ్ ఇట్ సైడ్ మొత్తం అంతా అండర్ గ్రౌండ్ వెరైటీగా ఉంది. లోపల క్లాస్ రూమ్స్ అయితే సేమ్ ఇక్కడ నార్మల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, పైన అయితే కొంచెం డిఫరెంట్ క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయి. ప్రాక్టికల్స్ అక్కడ చేస్తారేమో వాళ్ళు. ఇది వచ్చేసి చుట్టూరు ఇవన్నీ ఆఫీసెస్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. రూట్ అంతా కొంచెం వెరైటీగా ఉంది. నేనైతే వెరైటీగా స్టైల్ గా నడుచుకుని వస్తున్నా. వెల్కమ్ టు మై ఛానల్ ఫిట్ టెక్ వైబ్స్ అని ఇక్కడే షూట్ చేశాను. నేను స్టార్టింగ్ లో పెట్టాను కదా ఆ వ్లాగ్ కోసం, ఇది ఎలా షూట్ చేశానని. వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ తెలుసు కదా మీకు, జోగేంద్ర అండ్ నా రూమ్మేట్స్ క్లిఫోర్డ్ అండ్ ప్రకాష్. SJTకి అయితే వెళ్ళిపోతాం గైస్. SJT సిల్వర్ జూబ్లీ. నేనైతే ఇక్కడ చదువుకున్నా 4 years అంతా ఇక్కడే మంది. 1-2 సబ్జెక్ట్స్ నాకైతే SMV కూడా వచ్చినాయి. SMV ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చూపించేశాను చాలా వీడియోస్ లో. మన యూట్యూబ్ లో మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు తెలిసిపోద్ది. మన ఫ్రెండ్స్ అయితే నడుచుకుంటూ వస్తున్నారు. నేను ఫాస్ట్ గా వచ్చేసాను, ఎందుకంటే పేరెంట్స్ తో పాటు నేను బస్సులో వచ్చేసాను కాబట్టి ఫాస్ట్ గా వచ్చాను. ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఉంటాయి గైస్. నేనైతే ఆల్రెడీ యూట్యూబ్ లో ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా గైస్, మీకు గుర్తుందా? ఎలక్ట్రికల్ బస్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడ దిగినా 15 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి SJT టవర్, సిల్వర్ జూబ్లీ టవర్. అండ్ నేనైతే మీకు లోపల అన్ని చూపిస్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాస్ రూమ్స్, ఫుడ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆడిటోరియంస్ అన్ని ఇక్కడ లోపల కూడా ఉంటాయి మనకి. ఆడిటోరియంస్ అంటే నేను ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా, లైక్ కొంచెం ఫ్రంట్ లో చూపించాను కదా, సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటాయి. ఆడిటోరియంస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిటోరియంస్ ఉంటాయి. మీకు చూపిస్తాను నేను. ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ SJT అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ ఇక్కడే ఉంటారు. మొత్తం అందరూ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ. మీకు నేను చెప్పాను కదా గైస్, ఇక్కడ కూడా అన్న ఆడిటోరియం లాంటివి ఉంటాయి అని. సేమ్ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి SJT లోనే. ఇది వచ్చేసి సరోజినీ నాయుడు గ్యాలరీ అనమాట. ఇక్కడ ఏదైనా ప్లేస్మెంట్స్ మీటింగ్ కానీ ఏ మీటింగ్ అయినా జరిగినా ఇక్కడికి వస్తాం. హెల్త్ మీటింగ్స్ జరిగితే మాత్రం అన్న ఆడిటోరియం లోకి తీసుకెళ్లిపోతారు. ఆల్రెడీ మీకు చెప్పాను SJT లో ప్లేస్మెంట్ మీటింగ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. ఎవ్రీ కంపెనీ అయితే SJT అయితే వస్తుంది కన్ఫర్మ్ గా. అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్స్ అన్ని ఉంటాయి ఆపోజిట్ కార్నర్. ఇక్కడ మనం SJT లెఫ్ట్ కార్నర్ కి వచ్చేస్తే మనకి ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ AC అండ్ నాన్ AC కూడా ఉంటాయి. ఇది వచ్చేసి నార్మల్ గా ఫ్యాకల్టీస్ కానీ అందరూ వస్తారు. ఇది వచ్చేసి నాన్ AC టైప్ లోకి వస్తుంది. అండ్ మీకైతే మెనూస్ ఏమన్నా ఇక్కడ చూడండి, అన్ని ప్రైజెస్ తో పాటు ఉన్నాయి. ఒకవేళ మీకు అన్ని ప్రైజెస్ అన్ని తెలియాలంటే ఒకసారి పాజ్ చేసుకుని చదవండి. ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే కొంచెం బెటరే. ప్లస్ కొంచెం GST ఉంటుంది, ఎక్కడైనా సరే GST ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక మెనూ. మీరు ఆల్రెడీ తెలుసు కదా నేను ఎక్కడికి వెళ్ళినా మెనూ అయితే కన్ఫర్మ్ గా షూట్ చేసి పెడతానని. ఇది వచ్చేసి మెనూ గైస్, మీరైతే పాజ్ చేసి చదువుకోవచ్చు. ఫుడ్ టోకెన్ అయితే తీసేసుకున్నాం. ఫుడ్ అంటే ఫుడ్ తీసుకోలేదు, నార్మల్ గా జ్యూసెస్ అయితే తీసుకున్నాం. జ్యూసెస్ టోకెన్ అయితే తీసుకున్నాం. ఇది పట్టుకెళ్ళి ఫ్రెండ్ కి అయితే ఇచ్చేసి నేనైతే మొత్తం అంతా షూట్ చేస్తాను. ఇదైతే పట్టుకెళ్ళి ఫ్రెండ్ కి అయితే ఇచ్చేసాను. వచ్చేసి ఇక్కడ నుంచి నేను అన్ని స్టాల్స్ అయితే కవర్ చేస్తాను గాయస్. మీరైతే చూడండి, ఫస్ట్ స్టాల్ దగ్గర నుంచి చాలా స్టాల్స్, ఇక్కడ 15-20 స్టాల్స్ ఉంటాయి. ఫస్ట్ స్టాల్, సెకండ్ స్టాల్ అలా ఉంటాయి కదా. ఇక్కడ టీ కార్నర్ అండ్ కాఫీ కార్నర్ అన్ని ఉన్నాయి. ఇది వచ్చేసి శాండ్విచ్ కార్నర్. అండ్ స్పెషల్ గా మీకు అయితే ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ అయితే తినొచ్చు. ఫ్రెష్ జ్యూస్ ఉంది, మిల్క్ షేక్స్ ఉన్నాయి, జ్యూస్ జంక్షన్ అంటే ఇది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేక్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా స్టాల్ బట్టి మీరైతే మనకి ఇక్కడ కూపన్ ఇచ్చాడు కదా, చూపించాను కదా మీకు, బిల్ ఇచ్చాడు. ఆ బిల్లులో ఇక్కడ ఒకవేళ స్టాల్ 5 కానీ స్టాల్ 6 కానీ ఉంటే డైరెక్ట్ గా ఆ నెంబర్ దగ్గరికి పట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళు చేసి అయితే మనకి ఇచ్చేస్తారు. చైనీస్ అయితే క్లోజ్ చేసి ఉంది గైస్. ఇవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ గైస్. ఇక్కడ పాస్తా కూడా తినొచ్చు మీరు. నేను చెప్పా కదా గైస్, ఇక్కడ మీకు అయితే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, చైనీస్ ఎవ్రీ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మీరైతే అన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రెండ్స్ తో అయితే జ్యూస్ తాగొచ్చు గైస్. జ్యూస్ తాగేసి నెక్స్ట్ డిఫరెంట్ ప్లాన్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఫ్రంట్ నుంచి వచ్చాం కదా, బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం. బ్యాక్ సైడ్ ఆఫ్ SJT చూద్దాం
బ్యాక్ సైడ్ నుంచి అయితే మీకు నేను క్లియర్ గానే చూపిస్తాను. అటు సైడ్ వెళ్తే ఇంకేమీ రాదు, టీటీ డైరెక్ట్ గా వెళ్తే టీటీ వస్తుంది. అండ్ లేడీస్ హాస్టల్స్ అన్ని చెప్పాను కదా మీకు, లేడీస్ హాస్టల్స్ అన్ని అంటే ఇక్కడ నుంచి నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా మీరు, డే స్కాలర్స్ అందరూ అయితే ఇలా అవుట్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఓన్లీ డే స్కాలర్స్ మాత్రం ఇక్కడ నుంచి పర్మిషన్ ఇస్తారు గైస్. హాస్టలర్స్ కి అయితే ఇవ్వరు, హాస్టలర్స్ అయితే అవుట్ సైడ్ అలౌ చేయరు. ఎందుకంటే అన్ని ఫింగర్ ప్రింట్స్ అన్ని ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అండ్ ఐడి కార్డ్ ట్యాగ్స్ ఉంటాయి. ఇక్కడ ఐడి కార్డ్స్ బట్టి అయితే వెళ్తారు. ఇది వచ్చేసి ఎస్జేటి గ్రౌండ్. ఇందాక ఆపోజిట్ చూపించాను కదా మీకు, అక్కడైతే మనం రెస్ట్ కూడా తీసుకోవచ్చు. క్రికెట్ ఆడుతున్నారు స్టూడెంట్స్. చాలా పెద్ద గ్రౌండ్ గైస్. ఇక్కడే మనకి రివేరా కానీ అన్ని కానీ జరుగుతాయి. ఇక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇందాక స్ట్రైట్ లో చూపించాను కదా, అటు సైడ్ వెళ్తే మొత్తం గర్ల్స్ హాస్టల్స్ అయితే కనిపిస్తాయి మీకు. ఇది వచ్చేసి టీటీ టెక్నాలజీ టవర్. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడే చదువుకుంటారు. అండ్ ఎస్జిఐటిలో అయితే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ చదువుకుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి మనకి ఇక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ కి అయితే వెళ్తారు. ఎందుకంటే ఇంకా మొత్తం అంతా డిఫరెంట్ గా ఉంటది ఇక్కడ అంతా. అవన్నీ ఒకవేళ మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి గైస్. మీకు ఏదైనా సరే ప్లేస్మెంట్స్ గురించి వీడియో కావాలన్నా, మీకైతే టైం టేబుల్స్ గురించి వీడియోస్ కావాలన్నా నాకు చెప్పండి. నేను వీడియోస్ అయితే తీస్తాను మీకోసం. అండ్ డిఫరెంట్ గా ఉంటది మొత్తం. ఇక్కడ అంతా రూల్స్ అంతా వేరే. ఇది జస్ట్ మనమైతే టూర్ కాబట్టి డిఫరెంట్ గా మొత్తం మన గురించి క్లియర్ గా అయితే చెప్పలేను నేను. ఇక్కడ వచ్చేసి మీరు చూడండి, వీళ్ళంతా మన ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు అయితే వీళ్ళతో ఎంజాయ్ చేసాం. వీళ్ళతో మొత్తం ట్రిప్ అన్నమాట. ఇది వచ్చేసి 1 day లో కవర్ చేసింది కాదు గైస్. ఇక్కడ మీరు చూసారా, లేక్ కూడా కనిపిస్తుంది మీకు. అది వచ్చేసి విఐటి లేక్ గైజ్. అక్కడికైతే అలౌ చేయరు మనల్ని. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో గల్లీ బ్యాడ్మింటన్ అయితే ఆడుకుంటున్నాం. ఇది వచ్చేసి గల్లీ బ్యాడ్మింటన్ ఎక్కడైనా ఆడుకోవచ్చు. చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి బాయ్స్ హాస్టల్ సైడ్. అండ్ ఆల్సో గైజ్ మీకు అయితే నేను ఇండోర్ స్టేడియం కూడా చూపిస్తాను. ఇండోర్ స్టేడియంస్ చాలా ఉంటాయి అండ్ జిమ్స్ కూడా ఉంటాయి. జిమ్ ఆల్రెడీ నేను అయితే రీల్స్ లో పెట్టేశాను కాబట్టి ఈ వీడియోలో నేను అయితే జిమ్స్ గురించి చెప్పట్లేదు. అండ్ చాలా జిమ్స్ ఉంటాయి గైస్, పెయిడ్ జిమ్స్ కూడా ఉంటాయి. నేనైతే మీకు బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం అయితే చూపిస్తాను. లెట్స్ గో టు బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం. చూసారు ఇక్కడైతే అటు సైడ్ ఆపోజిట్ ఉన్నాను చూడండి. అక్కడైతే నేను ఆడుతున్నా. నాట్ రెడ్ షర్ట్, ఆపోజిట్ లో ఉన్నాను. వైట్ వేసుకున్నా కదా హ్యాండ్స్ కి. అక్కడైతే నేనైతే ఆడుతున్నా. ఇది వచ్చేసి టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. టోర్నమెంట్స్ అప్పుడు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి టోర్నమెంట్ అయితే విన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ టోర్నమెంట్స్ కి అయితే మనం అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. And don't forget to like to my video, and thank you once again, and don't forget to subscribe.